శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని, ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే, అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు. కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో గాని స్వక్షేత్రంలో గాని గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి. అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాహు గారి బలం చాలా బాగుంది. ఇంచుమించుగా డిసెంబర్ 8వ తేదీ వరకు చాలా బాగుంది రాహు గారి బలం. ఇక అక్కడి దగ్గర నుంచి కేతువు గారి బలం చాలా బాగుంది. మరి ప్రారంభంలో ఎలా ఉందండి? ప్రారంభంలో మరి కష్టాలేనా అనే అనుమానం రావచ్చు. కష్టాలు అనేది కాదు, కష్టం అనేది వస్తుంది, సుఖం అనేది వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది. ఈ సైకిల్ చైన్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఏ భూమి మీద ఉన్నటువంటి జన్మించినటువంటి ఏ జీవికైనా ఇది తప్పదు. అయితే శనిగారి యొక్క 7వ దృష్టి పడుతోంది కాబట్టి వీరికి ప్రతి పని కూడా అతి కష్టం మీద జరుగుతూ వెళ్తుంది, చాలా కష్టం మీద. ఎప్పటి నుంచి సునాయాసంగా పనులు అవుతాయండి మాకు అనేటటువంటి ఆలోచన వస్తుంది కదా, అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది కదా. గురువు గారు ఉచ్చరాశిలోకి వస్తున్నారు జూన్ 2వ తేదీన, అంటే లాభస్థానంలోకి వస్తున్నారు. అప్పుడు ఈ శనిగారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది. గురు రాహువుల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కాబట్టి వీరు పట్టిందల్లా బంగారమే. ఇప్పుడు రాహు బలం ఒకటే బాగున్నా జూన్ నుంచి గురుబలం కూడా చాలా బాగుంది కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూడని విధంగా అద్భుతమైన ఫలితాలండి. లాభాల బాటలో ఉంటారు, స్థితిమంతులు అవుతారు. సాధారణమైన జీవితంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవితం వచ్చేస్తుంది. ఉన్నతమైనటువంటి జీవితంలో ఉన్న వారికి ఇంకా ఉన్నతమైన జీవితం వస్తుంది. అంటే స్థాయి మారుతుందన్నమాట. 10 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 50 రూపాయలు సంపాదించుకుంటారు, 50 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 200 సంపాదించుకుంటారు. అట్లాగా విపరీతంగా ధనము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది, విద్య బాగుంటుంది, సంతానం బాగుంటారు. ఎన్ని విధాలుగా మీకు ఆదాయం రావాల్సి ఉన్నదో అన్ని విధాలుగానూ ఆదాయం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్య, ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి.
ప్రాథమిక విద్య చదువుకునే వాళ్ళకి చక్కటి బలం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా ఆనందమయ జీవితం ఉంటుంది. ఎందుకంటే రాహువు గురువు రెండు పెద్ద గ్రహాలు ఇటు లాభస్థానంలోనూ అటు షష్ఠ స్థానంలోనూ ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఆరోగ్యం చక్కగా రక్షించబడుతూ ఉంటుంది, ఎటువంటి అనారోగ్యాలున్నా తగ్గిపోతుంది, శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, శత్రుత్వం తగ్గించేసుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ చాలా బాగా పెరుగుతుంది. ఎన్ని ఆనందాలు కలుగుతాయంటే ఇప్పటి వరకు మీకు చాలా చాలా ఇబ్బందులు. గురువుగారి బలము లేదు, కేతు బలం కూడా లేదు. కేతు బలం ఏ విధంగా ఉంది? ఓన్లీ దాన ధర్మాలు చేయడంలో, పుణ్యక్షేత్రాలు సందర్శించడంలో మాత్రమే ఉంది. అదంతా డబ్బు ఖర్చు అనే భావనలోనే ఉంటారు మీరు. మనకి ఎంత పుణ్యం వచ్చింది అనేది మీకు తెలియదు, కానీ ఆ పుణ్యం అనేది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. మీకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇప్పుడు ఈ మంచి జరుగుతోంది అనుకుంటారు మీరే. అలాంటిదన్నమాట. ఇక్కడ శనిగారు పెట్టేటటువంటి పరీక్షలన్నీ కూడా తట్టుకొని సక్సెస్ఫుల్ జీవితంలో ఉంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అనమాట. అలాగే గురువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలోకి వస్తుంది. మళ్ళీ వ్యయస్థానంలోకి గురువు గారు వచ్చినప్పుడు అప్పటి వరకు సంపాదించుకున్న ధనము మూడొంతులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది కూడా శుభకార్యాల మీద ఖర్చు పెడతారు. అంటే ఇక్కడ మనము అర్థం ఎలా తీసుకోవాలంటే ఇప్పటి వరకు స్తంభించి ఉన్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వరుసగా ప్రారంభం అవుతాయి. ఇది మీకు నూతనోత్తేజాన్ని ఇస్తుంది. గురుబలం బాగున్నప్పుడు శనిగారి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. పరిహారాలు చేసుకుని ఒక నమస్కారం చేసుకుంటే చాలు. రాహు బలం చాలా బాగుంది, గురుగారి బలం చాలా బాగుంది, ఇంకా వేరే ఏమి కావాలండి? రెండు పెద్ద గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే సంతానము, సంసారము, కుటుంబము, స్నేహితులు, ఉన్నతి, ఉద్యోగ జీవితం అన్ని విధాలుగాను సంతృప్తిగా ఉంటుంది అంటే ఇక ఆలోచించాల్సిన పనేమి లేదు. అయితే కొత్త వ్యాపారాలు మటుకు మొదలు పెట్టవద్దు. పూర్వం మొదలుపెట్టిన వ్యాపారాలు ఉంటే వాటిని మామూలుగా కొనసాగించుకుంటూ వెళ్ళవచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టారంటే మీ జన్మజాతకం కూడా చూసుకొని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సూచన. అలాగే శని గారికి స్తోత్రపారాయణాలు చేయండి. ప్రతి 2 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగ్గ సూచన. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల్ని దర్శించండి, ఆలయాలకు వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. మీకు ఇష్టమైన దేవుడి యొక్క ధ్యానాన్ని మానకుండా ఉండండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ఇక డిసెంబర్ 8న రాహు గారి మార్పు వచ్చేస్తోంది. అలాగే కేతువు గారు కూడా మారుతున్నారు. పంచమ స్థానంలోకి రాహు గారు వచ్చారు, లాభస్థానంలోకి కేతు వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫలితాలు. అంటే గురువుగారు బాగున్నారు, కేతువు బాగున్నారు. ఇప్పటి వరకు గురువుగారు బాగున్నారు, రాహు బాగున్నారు. ఇప్పుడు కేతువు బాగున్నారు, గురువుగారు బాగున్నారు. రెండు పెద్ద గ్రహాలు ఏదో విధంగా బాగుంటూ వస్తున్నాయి కాబట్టి జీవితం అంతా కూడా చాలా సంతృప్తిగా గడుస్తూ ఉన్నతిగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు పాటించండి. జీవితంలో ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళండి. శుభం.